నా పేరు అర్జున్. బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్, ఏ అలవాటు లేని కామ్ అండ్ రీసెంట్గా. కానీ ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం నా ఫ్రెండో, నా లవరో, నా ఫ్యామిలీయో కాదు. నాకు తెలియకుండా నాలో పుట్టిన నా క్యారెక్టర్. కారణం ఏదైనా కావచ్చు, కానీ అది తెలియకపోతే నాలాంటి కామ్గా ఉండే కుర్రోళ్ళు కూడా మెంటల్ ఎక్కేస్తాయి. ఇప్పుడు నేను వెళ్ళేది కూడా నాకు దొరకని తెలియని రీజన్ కోసం. ఆ రీజన్కి ఆన్సర్ చెప్పాల్సింది తనే, నా గర్ల్ ఫ్రెండ్. సారీ క్యారెక్టర్ లేని నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. క్యూట్ బాయ్. ఏ డ్రైవింగ్లో ఉన్నా కదా, ఏంటి పిచ్చి పనులు? ఏంటి అరుస్తున్నావు? నాకు నచ్చిందే చేస్తా, మూసుకొని ఉండు. అలా గుడ్ బాయ్లా ఉండాలి. అర్జున్ బాగా ఆకలిస్తుంది. ఎక్కడైనా టిఫిన్ ఉందమ్మా చూడు. సరే, నేను ప్లేస్కి తీసుకెళ్తా. టిఫిన్ అదిరిపోయింది. ఓకే. ఏం తింటావు? ఇడ్లీయా? సరే అన్నా, ఒక ప్లేట్ ఇడ్లీ. దా, నువ్వు తిను. నాకు ఇడ్లీ నచ్చదు, నీకు తెలుసు కదా, నువ్వు తిను. అబ్బా, దోశలో ఏం పెట్టాడు కానీ ఎక్సలెంట్ రా. అర్జున్, నాకు దోశ కావాలి. అదేంటి, నీకు ఇడ్లీ ఇష్టం అన్నావుగా? ఇప్పుడు దోశ కావాలంటున్నాను, తెస్తావా లేదా? ఓకే అన్నా, ఒక ప్లేట్ దోశ. ఇదిగో దోశ, తిను. ఇది నువ్వు తినేయి. నీకోసం ఇష్టం లేని కూడా తినాల్సి వస్తుంది. తిన్నదో లేదో ఒకసారి కాల్ చేద్దాం. చెప్పు. ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తిందామని కూర్చున్నా. నువ్వు తిన్నావా? ఇంకా లేదు. అదేంటి, టైం చూసావా ఒకసారి? ఎంతైందో? హాస్టల్లో ఫుడ్ బాగుండదు, అందుకే తినాలనిపించట్లేదు. అందుకే అమ్మాయిలకి వంట రావాలంటారు. చూడు, అదే నీకు కుకింగ్ వచ్చి ఉంటే నచ్చిన ఫుడ్ టేస్ట్గా వండుకొని నువ్వే తినచ్చు. ఎంతైనా మీ హాస్టల్ కన్నా మా బ్యాచిలర్ రూమే బెటర్ అబ్బా. నీట్గా లేకపోయినా ఆకలితో మాత్రం ఉండవు. బా, స్మెల్ పిచ్చెక్కింది. నువ్వు సూపర్ అర్జున్. నువ్వు పక్కనుంటే నీకు కూడా కలిపి పెట్టావు. వేరే లెవెల్. సరే, నువ్వు తినేసే, నేను తినేసి కాల్ చేస్తా. నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా చూసారా? సరే లోపల రా. అసలు మా ఓనర్ గారు చూస్తే చచ్చామే. ఒసే, నువ్వేంటి, లగేజ్ ఏంటి? హాస్టల్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే కదన్నావు హాస్టల్ లైఫ్ కంటే బ్యాచిలర్ రూమే బెటర్గా ఉంటుందని. పైగా ఇక్కడైతే నీతో ఉంటూ నువ్వు వండింది తింటూ హ్యాపీగా లైఫ్ సెట్ చేసుకోవచ్చని ఫిక్స్ అయ్యి మరి వచ్చా. మను దీనికైనా బెటర్ హాస్టల్ నేను ఎత్తుతాగా. అసలే మా ఓనర్ గారు అమ్మాయితో ఉన్నాను తెలిస్తే చంపేస్తాడు. అసలే ఫ్లాట్లో రూల్స్ ఎక్కువ. ప్లీజ్ కదా, నా మాట విను. దీనికైనా బెటర్ హాస్టల్ నేను ఎత్తుకు పెడతాను. మను ప్లీజ్ మను. అరే ఏం వెతుకుతున్నావు? ఇదేంట్రా, బ్యాచిలర్ రూమ్ అంటే ఫ్రిడ్జ్ నిండా బియర్డ్స్ ఉంటాయి అనుకున్నా. ఇదేంటి ఇంత ఖాళీగా ఉంది? నాకు అలవాట్లేదు, నీకు తెలుసు కదా. అది కాదు మను, ఓనర్కి నువ్వు ఇక్కడ ఉన్నాను తెలిసిందనుకో చంపేస్తాడు. అర్థం చేసుకో. ఆపో, పెద్దవ సోది. నేను ఉండిపోవడానికి వచ్చాను, ఉండిపోతాను. ఇది ఫిక్స్. నైట్ నుంచి ఏం తినలేదు, బాగా ఆకలిస్తుంది. ఏదైనా చేసి పెట్టు, నేను ఫ్రెష్ చేస్తా. మను బా. ఏంటివి? ఏంట్రా, ఇదేంటో తెలీదా? ఇంత ఏజ్ వచ్చింది, ఇంత ఇన్నోసెంట్ అయితే ఎలారా? దా, అలా చల్లగా బీరేస్తూ మాట్లాడుకుందాం. నాకొద్దు, నువ్వు తాగితే తాగు. రే, కొంచెం ఈ జనరేషన్లోకి రారా.
గర్ల్ ఫ్రెండ్తో బీరేస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. నీకు చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాను దా. నేను వద్దన్నాను కదా, నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు తాగే. రే ఇప్పుడు కనుక తాగలేదనుకో ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఇంకెప్పుడు నీతో మాట్లాడను, ప్రామిసెస్ చెప్తున్నా. ఇప్పుడు తాగుతావా లేదా? తాగు. చేట్స్. ఏంటో మనసా, నువ్వు చెప్తే అనుకున్నాను కానీ కిక్కు మామూలుగా లేదు. చెప్పానా కిక్కు మామూలుగా ఉండదని? ఏంటో మనసా, నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్లో నేను చేయలేనివి, నేను చేయకూడదు అనుకున్నవి వాటంతట అవే జరిగిపోతున్నాయి. కొన్ని పరిచయాలు ఇచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనివి మనసా. అలాంటిదే నీ పరిచయం. నాకు ఒక్క మాట ఇస్తావు మనసా? ప్రేమతో పట్టుకునే చేతిని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వదిలేవు కదా. ఇదేం చూసావు, నిన్ను చాలా మారుస్తా. నువ్వేనా అనుకునేలా చేస్తా చూడు. ఇది నా ప్రామిస్. నేను చాలా లక్కీ. నిన్ను అస్సలు మిస్ చేసుకోను. నా లైఫ్లో నిన్ను తప్ప ఇంకెవరిని వైఫ్గా ఊహించుకోలేను. నువ్వు, నేను, ఈ ఇల్లు, నైట్ అయితే ఈ చల్లని బీరు, చాలు దీని అమ్మ జీవితం. ఎక్కడున్నావు? ఈరోజు వద్దు, నేను చెప్తాను ఎప్పుడు కలవాలో. సరే చెయ్యి. హే మను, లే లే మను. అబ్బా ఏంటి అర్జున్? అదే అడుగుతున్నా, ఏంటిది? ఏంటది? ఇది మన రూమ్లోకి ఎలా వచ్చిందని. నీకు నైట్ ఏం జరిగిందో గుర్తులేదా? నైట్ ఏం జరిగింది? నువ్వు నైట్ మందు తాగి ఫుల్గా కంట్రోల్ తప్పావు. అప్పుడు నేను సేఫ్టీ తీసుకురా అంటే అప్పటికప్పుడల్లా తీసుకొచ్చావు. అని నీకు నిజంగానే ఏం గుర్తులేదా? తాగాం, మాట్లాడుకున్నాం, అదంతా గుర్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? నీకు ఈ మధ్య మతి మరపు ఎక్కువ అవుతుంది. సరే వెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి వస్తా. అవును, నేను వచ్చేసరికి నైట్ మన సిట్టింగ్ ప్లాన్ చేయి, ఓకేనా?
రే బావా నువ్వేంట్రా ఈ టైంలో? అదేం లేదురా, నీ ఫ్లాట్కి వచ్చి చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నావు అని చూడ్డానికి వచ్చా. మామ తర్వాత కలుద్దాం. అరే హే పదరా. రేయ్ రేయ్ ఏంట్రా ఇది? అయినా నువ్వు తాగవు కదా? హో, నేను వస్తున్నా అని తెలిసి ముందే ప్లాన్ చేసావు కదా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. దా హగ్గి. ఏ ఆగు, అది నీ కోసం కాదు, నా కోసం. అయినా నీకు అలవాటు లేదు కదరా. ఇప్పుడు అయింది ఏంటి? నాకు తెలియకుండా కొత్త అలవాటు కూడా అవుతున్నాయన్నమాట. సర్లే, నేను కూడా నీతో ఎప్పటి నుంచో తాగాలనుకున్నా. ఆ రోజు ఈ రోజు ఎందుకు కావద్దు? దా తాగుదాం. ఎలాగోలా పంపించాలి. రేయ్ నువ్వు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళు, మనకు కావాలంటే రేపు తాగుదాం. ఏంరా ఇలా మారిపోయావు? ఏం జరుగుతుంది అసలు? చెప్పేదాకా వెళ్ళేటట్లేడు. సరే, నేను నా గర్ల్ ఫ్రెండ్ లివింగ్లో ఉన్నాం. ఈ సిట్టింగ్ ప్లాన్ అంతా తన గురించే. నువ్వు వెళ్తే మంచిది. రేయ్, నేను ఒక్క వారం రోజులు ఆఫీసులో బిజీ అయినంత మాత్రాన నువ్వు ఇంత దారుణాన్ని గుడిగడతావా? ఫ్రెండ్ అంటే ప్రాణం ఇచ్చేవాడు అనుకున్నా, కానీ హ్యాండ్ ఇచ్చేవాడని ఇప్పుడే ప్రూవ్ చేసావరా. బయలుదేరుతావా? నాకు టైం అవుతుంది. సరే వెళ్తాలే గాని, నేను ఇంతలా మార్చేసినా ఆ మహాతల్లి ఫోటోని చూసేసి నేను ఇక్కడి నుంచి దొబ్బేస్తా. వెళ్ళేటట్లేడు. రేయ్, నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయడమేంట్రా? తిను మానసా రైట్? అవును. తిను మా ఆఫీసే. రేయ్, మా మేనేజర్ గారితో ఎన్నిసార్లు పబ్బులకి వెళ్ళి ఏమేం చేసిందో మా ఆఫీసులో వాళ్ళందరికీ తెలుసురా. అయినా ఈ అమ్మాయికి అసలు దీని క్యారెక్టర్ మంచిదే కాదురా. అసలు దీని క్యారెక్టరే లేదు. అయినా చా, అసలు ఇది నీ లైఫ్లోకి ఎలా వచ్చిందిరా? రాయ్ చాలు, క్లోజ్ ఫ్రెండ్ అని వదిలేస్తున్నా, లేదంటే తన్నులు తింటావు. బయలుదేరు. తెలుసు తెలుసు, ప్రేమించావు కదా, ఎంత చెప్పినా నీ మట్టిపురకు అర్థం కాదు. సరే ఆగు, చెప్తా. కెవిన్ ఉన్నాడా? అవునా, ఎవరితో వెళ్ళాడు? సరే. హలో సార్, ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు ఆ అమ్మాయి మేనేజర్ గారు పబ్కి వెళ్ళి ఏమేం చేస్తారో దా, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఇదంతా తన కోసమే సెటప్ చేసావు కదా, దా కూర్చో. ఈరోజు నీతో పాటు ఇక్కడే ఉంటాను. నువ్వు చెప్పిన టైం కల్లా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందనుకో, నువ్వు చెప్పిందే నిజమని ఒప్పుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ తను రాలేదనుకో, నేను చెప్పిందే పచ్చి నిజం. గుర్తుపెట్టుకో. సరేరా, టైం అవుతుంది, నేను వెళ్తున్నా. రేయ్ కంగారు పడకు, ఇంకా ఆ అమ్మాయి వార్ రూమ్లోనే. రేయ్ ఎహె! నీ ఎమోషన్ కరెక్టే, కానీ నేను చెప్పేది మాత్రం రియాలిటీ, నిజం, నమ్ము. యాదవా. ఈ లైటర్ ఇక్కడ ఉందేంట్రా? లైటరేగా? ఇది మా మేనేజర్ గారి లైటర్ రా. వాడు నేను ఇద్దరం కలిసి మా ఆఫీస్లో సిగరెట్ కొడతాం. ఇది వాడికి ఇష్టమైన లైటర్. అర్జున్, ఒకటి చెప్పనా, ఎవరైనా సరే మన మీద ఇష్టం పోయింది, ఇంట్రెస్ట్ లేదు, వర్కౌట్ అవ్వదనేసి ముఖం మీద చెప్పర్రా. వాళ్ళు ఇచ్చే టైం, ప్రియారిటీ, ఇంపార్టెన్స్లోనే అర్థమైపోతుంది. అది కానీ నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో. రే అర్జున్, జాగ్రత్తరా.
అర్జున్, ఏంటిదంతా? ఇంతకేమన్నా తిన్నావా? పద, తాగింది చాలు, పడుకుందాం. నువ్వెవరితో పడుకున్నావు? అర్జున్, చెవులు దబ్బయా? నువ్వెవరితో పడుకున్నావు అని అడుగుతున్నా. పిచ్చోని చేసింది నువ్వే. ఎలాగెలాగెలాగా? ఆ రోజు నేను ఫుల్ అవుట్ అయిపోయానా? మందు ఎక్కువైపోయి మన ఇద్దరి మధ్య జరిగిపోయిందా? సిగ్గులేదా నీకు? మేనేజర్ గారితో కులికొచ్చి కబుర్లు నాకు చెప్పడానికి? అర్జున్, నీకు తాగింది బాగా ఎక్కువైంది. ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావట్లేదు నీకు. నువ్వు ఫస్ట్ పద, పడుకుందాం. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఏం చెప్పినా నమ్మేస్తాడని తెంగగా కూడా కనుక్కున్నావా? హలో మేడం, నేను చూడడానికి ఇన్నోసెంటే, కానీ నా లైఫ్ గుడిసిపోతుందని తెలిస్తే చాలా వైలెంట్గా తయారవుతాను. గుర్తుపెట్టుకో. ఇప్పుడేంటి అర్జున్, ఎందుకు ఇదంతా సీన్ చేస్తున్నావు? సరే, నిజమే. ఇప్పుడెలాగో నీకు నిజం తెలిసిపోయిందిగా, నేనే చెప్పేస్తా. యాక్చువల్లీ దీని గురించి రేపు పొద్దున మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వు వినేటట్టు లేవు. ఇప్పుడు చెప్తున్నా విను. నేను నా మేనేజర్ రిలేషన్షిప్లో ఉన్నాం. అయినా నీకు నాకు సెట్ అవ్వదు అర్జున్. అయినా నువ్వేంటి ఇన్నోసెంట్లో మాట్లాడుతున్నావు? నువ్వు కూడా అమ్మాయిలతో బాగానే తిరుగుతున్నావుగా. అమ్మాయిల ఫోటోలు స్టేటస్ పెట్టడాలు, మాని హార్ట్ సింబల్స్ పెట్టడాలు నేను చూడలేదు అనుకున్నా. నాకేం తెలియదు అనుకున్నావా? నేను అమ్మాయిల ఫోటోలా? ఏ మెంటల్ దానా? తను మా కజినే. లాస్ట్ ఇయర్ బర్త్డేది ఇయర్ మా అని చెప్పి స్టేటస్ పెట్టాను. అయినా మగాడి మనసుని అర్థం చేసుకుంటారు రాదు, కానీ 30 సెకండ్ల స్టేటస్ మాత్రం బాగా అర్థం చేసుకుంటారు. ఏహే, నేను డిసైడ్ అయ్యా. నీకు నాకు సెట్ అవ్వదు అర్జున్. గుడ్ బై. పోవే. నాకు బాధలేదు. అయినా సరే దాని వెనకాల వెళ్తున్నానంటే నాకు కావాల్సిన రీజన్ కోసం, ఇలా ఎందుకు చేసిందో తెలుసుకోవడం కోసం. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవడం కొత్త ఏం కాదు, కానీ ఎందుకు వదిలేసిందో ఆ రీజన్ తెలియకపోతే మాత్రం వాడు సైకో నా కొడుకు అయిపోతాడు, నాలాగా. అర్జున్, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్తా. నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో చెప్పు, ఆ క్లారిటీ ఇవ్వు. ఇప్పుడే వెళ్ళిపోతా. చూడు, నాకేదైనా కొంతకాలమే నచ్చుతుంది. నాకు నచ్చిన దానికంటే బెటర్ ఏదైనా దొరికిందనుకో అటు షిఫ్ట్ అయిపోతా. నేను ఇష్టపడిన దానికంటే వేరే దేని గురించి ఆలోచించను. అంటే? సో నీకంటే బెటర్ నాకు కెవిన్ అనిపించాడు, అటు షిఫ్ట్ అయిపోయా. అంటే నాకంటే ఆ కెవిన్ గారు బెస్ట్ అని ఆడు తేలిపోయావు. ఇప్పుడు ఆడికైనా బెస్ట్ దొరికితే అసలు ఎవరురా నువ్వు? నా లైఫ్లోకి వచ్చి నాకు నచ్చనివన్నీ ఇచ్చి, నాకు నచ్చనివన్నీ దూరం చేసి, నా గుండెల మీద తన్నేసి నీకు నాకు సెట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతావా? సరే, వెళ్ళిపోయావు. మరి నీ మీద ఉన్న నా ఫీలింగ్స్ ఎందుకు తీసుకెళ్ళలేదు? అయినా నిన్ను ప్రేమించాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీకన్నా బజార్లు బెటర్ కదా అర్జున్. అది ఇచ్చిన డబ్బుల కోసం చెప్పిన టైం వరకైనా ప్రేమగా పడుకుంటుంది. అయినా ప్రేమ అంటే సరదాల కోసం తిరగడము, ఇంకోటితో పడుకోవడం కోసం తిరగడం ప్రేమ కాదే. ప్రేమ అంటే ఒక నమ్మకం, ప్రేమ అంటే ఒక నిజాయితీ, 2 souls ఆఫ్ ఎమోషన్. నీకు చెప్పినా అర్థం కాదు. ఇన్నాళ్ళు నేను ఒక ప్రేమించిన అమ్మాయితో ఉంటున్నానేమో అనుకున్నా, కాదు, ఒక బజార్దంతో ఉంటున్నా. థ్యాంక్స్, నాకు
అర్థమయ్యేలా చెప్పినందుకు. తీసుకో. పక్కకు పోవే. ప్రియా, కొంచెం తన ఫ్రెండ్ నెంబర్ పెడతావా? చాలాసేపు నేను ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయవా? సరే పంపించు. ఏంటి గురు, లవ్ ప్రాబ్లమా? అవును బ్రో, 10 నిమిషాలు కాల్ చేస్తాను, అది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. లైట్ తీసుకో బ్రో, లేదంటే లైఫ్ గుడిపిచ్చేస్తారు. ఈ అమ్మాయిలు మనల్ని వద్దనుకుని మనల్నే బ్లేమ్ చేసి ఒక స్టోరీ చెప్తారు చూడు, దీని అమ్మ జీవితం. సినిమా వాళ్ళు ఎందుకు పనికిరారు చూడు. మనం అబ్బాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్స్ కన్నా. ఎక్స్పీరియన్స్తో చెప్పా, తర్వాత నీ ఇష్టం. కానీ నిజంగా ప్రేమించేవాడు ఎవడు ఇలా ఉండడు, కానీ ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి. చూసారుగా, మెత్తగ్గా ఉంటే ఏం చేసిందో, ఒంగోబెట్టి మడత పెట్టేసింది. నిజంగా మీకు ఒక అమ్మాయి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమను మీ అమ్మ మీద చూపించు. కాదు లేదు అని ప్రేమించిన అమ్మాయి దగ్గర ఒదుకున్నావా, పాహతల్లని తొక్కేస్తా. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఏ రోజైనా అమ్మ దగ్గర కాకుండా వేరే అమ్మాయి దగ్గర ఒదుకున్నావా, నీ లైఫ్కి శుభంగా గ్యారంటీ బ్రదర్.